హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం భారతదేశం నైసర్గిక స్వరూపం గురించి చూసాం కదా. అందులో కొన్ని ఇంపార్టెంట్ అయినవి నేను కొన్ని పాయింట్స్ చెప్పాను. దాని తర్వాత ఇది చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అయితే నైసర్గిక స్వరూపం భారతదేశంలో ఎన్ని విధాలుగా మనం చెప్పాం. ఉత్తర పర్వత శ్రేణులు, గంగా బ్రహ్మపుత్ర మైదానాలు, తీర మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, దీవులు. అయితే ఉత్తర పర్వత శ్రేణుల్లో రెండు రకాలు ఉన్నాయి. ఏంటేంటి? ట్రాన్స్ హిమాలయ పర్వత శ్రేణులు, హిమాలయ పర్వత శ్రేణులు. అయితే ట్రాన్స్ హిమాలయ పర్వత శ్రేణుల్లో మనం ఏమేమి చూసాం? కారాకోరం పర్వత శ్రేణి, లడక్ పర్వత శ్రేణి, జస్కర్ పర్వత శ్రేణి, కైలాష్. ఇవి చూసిన తర్వాత ఇంకేం చూసాం? హిమాలయాలు అంటున్నాం. హిమాలయాల్లో మళ్ళీ ఎన్ని విధాలుగా చూసాం? 3 విధాలు. ఏంటి? ఫస్ట్ హిమాద్రి హిమాలయాలు, హిమాచల్ హిమాలయాలు, ఇంకోటి శివాలిక్ హిమాలయాలు. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూసాం కదా. ఇవేమన్నాం? జమ్మూ కాశ్మీర్ నుంచి ఇక్కడి వరకు ఉన్న వాటిని హిమాద్రి అన్నాం. హిమాద్రి హిమాలయాలు. ఇలా మధ్యలో విచ్ఛిన్నం అవ్వుకుంటూ వచ్చిన వాటిని ఏమన్నాం? హిమాచల్ హిమాలయాలు. మళ్ళీ ఇక్కడ శివాలిక్ హిమాలయాలు. అయితే ఇక్కడ వెడల్పు అనేది ఎక్కువగా ఉంటుంది, వస్తున్న కొద్దీ ఇక్కడ వెడల్పు అనేది తక్కువగా ఉంటుంది. ఈ డిఫరెన్స్ ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. ఇవి హిమాద్రి, ఇవి హిమాచల్, ఇవి శివాలిక్. మళ్ళీ ఇక్కడ ఇవి ట్రాన్స్ హిమాలయాలు చూసినప్పుడు కారాకోరం, లడక్, జస్కర్, కైలాష్. మళ్ళీ ఇక్కడ ఒకసారి వాటి ఎత్తు ఎంత ఉందో చెప్తాను చూడండి. హిమాద్రి హిమాలయాలు, నాతో పాటు అంటూ ఉండండి. హిమాచల్ హిమాలయాలు, శివాలిక్ హిమాలయాలు. అయితే వీటి సగటు ఎంతో కూడా మనకు తెలియాలి. సగటు ఎత్తు, సగటు వెడల్పు. సగటు ఎత్తు, సగటు వెడల్పు. అయితే హిమాద్రి పర్వత శ్రేణులు అనేది సగటు ఎత్తు ఎంత ఉంటుంది? 6100 మీటర్లు. ఎంత? 6100 మీటర్లు హిమాద్రి పర్వత శ్రేణుల యొక్క సగటు ఎత్తు. వెడల్పు ఎంత ఉంటుంది? 120 కిలోమీటర్లు. మళ్ళీ హిమాచల్ పర్వత శ్రేణులు చూసినప్పుడు 4500 మీటర్లు సగటు ఎత్తు ఉంటూ 80 కిలోమీటర్ల సగటు వెడల్పు ఉంటుంది. శివాలిక్ పర్వత శ్రేణులు అనేవి 600 మీటర్ల సగటు ఎత్తుతో ఉంటూ 50 కిలోమీటర్ల సగటు వెడల్పు అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మధ్య హిమాలయాలు అంటున్నాం కదా. ఈ మధ్య హిమాలయాల్లో సారవంతమైన మైదానాలు ఉన్నాయన్నమాట. ఈ మైదానాలని మనం కరేవాస్ అంటున్నాం. ఏమంటున్నాం? కరేవాస్. అయితే ఈ కరేవాస్ అనేది ఏంటిదంటే సరస్సు ఉంటుంది కదా. సరస్సు ఇంకిపోయినప్పుడు అక్కడ ఏర్పడిన మైదానాలను మనం కరేవాస్ అంటున్నాం. ఈ కరేవాస్లో ఇంపార్టెంట్ అయిన పంటలు ఏంటంటే పండ్ల తోటకి ప్రసిద్ధి. వేటికి ప్రసిద్ధి? పండ్ల తోటలకి. పండ్ల తోటలు ఇక్కడ ఎక్కువ పండుతాయి అన్నమాట. అయితే ఇక్కడ ఏముంది? ఇది కారాకోరం, ఇది లడక్, ఇది జస్కర్ కదా. ఈ జస్కర్కి ఇక్కడ పీర్ పంజల్ అంటున్నాం కదా. ఈ పీర్ పంజల్ ఈ మధ్యన కాశ్మీర్ లోయ అనేది ఉంటుంది. ఏముంటుంది? కాశ్మీర్ లోయ. ఈ కాశ్మీర్ లోయలో కుంకుమ పువ్వు అనేది ప్రసిద్ధి. ఏంటండి? కుంకుమ పువ్వు ప్రసిద్ధి. ఈ కుంకుమ పువ్వుకే మనకి GI ట్యాగ్ అనేది వచ్చింది. దేనికి? కాశ్మీర్ లోయలో పండేది, మధ్య హిమాలయాల్లో పండే కుంకుమ పువ్వు ఉంటుంది కదా, వాటికి GI ట్యాగ్ అనేది వచ్చింది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తు. GI ట్యాగ్ని మనం ఫుల్ ఫామ్ ఏం చెప్తాం? జియోగ్రాఫికల్
జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్. సింపుల్గా జియోగ్రాఫికల్ ఇండికేషన్. అయితే ఇది ఈ యాక్ట్ ఎప్పుడు జరిగింది మరి? యాక్ట్ 1999 అంటే 1999 ఈ ఇయర్లో యాక్ట్ అనేది జరిగింది. తర్వాత ఇది అమలు ఎప్పుడైంది అంటే ఎఫెక్ట్ ఎప్పుడైందంటే 15th September 2003. ఏంటండి 15th September 2003న అమలయ్యింది. యాక్ట్ వచ్చేసేమో 1999న ఈ ఇయర్న యాక్ట్ అనేది జరిగింది. జిఐ ట్యాగ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? జియోగ్రాఫికల్ ఇండికేషన్. అర్థమైందా? ఓకే. తర్వాత ఏం చూద్దామంటే ఈ శివలిక్ ఉంది కదా, ఈ శివలిక్ అనేది ఇక్కడ దాకా వచ్చినాక ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ లోయ అని ఉంటుంది. ఈ దిహాంగ్ లోయ నుంచొని ఇలా ఉత్తరం నుంచొని ఇప్పుడు ఇక్కడ ఇలా చూసినప్పుడు ఇటు ఉత్తరం ఇటు దక్షిణం అవుతుంది కదా, ఈ ఎండ్ నుంచొని ఈ ఎండ్ వరకు చూసినప్పుడు అలా శివాలిక్ పర్వత శ్రేణులు ఇక్కడితోనే ఎండ్ అవ్వకుండా అవి కిందికి కూడా వస్తాయన్నమాట. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ వీటిని ఉన్న ప్లేస్ని ఏమంటున్నామంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నదాన్నేమో పట్కాయ్ కొండలు, ఇక్కడ నాగాల్యాండ్లో ఉన్నదేమో నాగా హిల్స్, మిజోరాం ఇక్కడ మణిపూర్లో ఉందేమో మణి హిల్స్, మిజోరాంలో ఉందేమో మిజో హిల్స్.